హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా అత్తగారు చేసిన కొబ్బరి బూరెల రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మీరు కనుక ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి అయితే బూరెలు విరగకుండా అలాగే ఎన్ని రోజులైనా మనకు మెత్తగానే ఉంటాయండి. మేమైతే ప్రిపేర్ చేసి 2 వీక్స్ అయిన తర్వాత కూడా బూరెలు అయితే అసలు గట్టిపడలేదు. అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంది, చాలా టేస్టీగా వచ్చాయి. మీకైతే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేశారు అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కనుక తెలుసు కదా, కామెంట్ చేసేసేయండి. ముందుగా అయితే 1 కేజీ బియ్యాన్ని అయితే మరపట్టించుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం బియ్యపు పిండి, ఒక 5-6 యాలకులను అయితే మిక్సీ పట్టేసుకొని ఆ యాలకుల పౌడర్ని కూడా ఈ బియ్యపు పిండిలో అయితే యాడ్ చేసేసుకోవాలండి. బెల్లం కొలత అయితే మనం 1 కేజీ బియ్యాన్ని అయితే మరపట్టించుకున్నామండి. దానికైతే 3/4 కేజీ బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. అలాగే ఒక చిన్న కొబ్బరికాయని అయితే తీసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలను కూడా మనం పక్కకు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని అయితే తీసేసుకొని అందులో ఈ కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసేసుకొని దాన్ని అయితే ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే బెల్లంలో అయితే 1 గ్లాస్ వరకు నీళ్ళని అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బెల్లాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఈ బెల్లం అంతా నీళ్ళలో కరిగే వరకు అయితే ఇలా కలుపుకుంటూ అయితే మనం బెల్లాన్ని అయితే కరిగించేసుకోవాలండి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అయితే దీన్ని అయితే మనం అయితే ఒకసారి వడకట్టుకుందామండి. ఇలా వడకట్టుకుంటే అయితే బెల్లంలో ఏదైనా రాళ్ళు కానీ డస్ట్ కానీ ఉంటే అయితే మనకు పోతాయండి. అందుకని మేమైతే ఇలా ఒక క్లాత్ని అయితే యాడ్ చేసేసుకొని అందులో ఈ బెల్లం వాటర్ని అయితే యాడ్ చేసామండి. ఇప్పుడు ఈ క్లాత్లో అయితే లాస్ట్లో మనకి ఏదైనా డస్ట్ ఉన్నా అన్నీ మనకు కనిపిస్తాయండి, ఇలా సపరేట్ అయిపోతాయి. తర్వాత అయితే ఈ బెల్లం వాటర్ని మళ్ళీ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అయితే మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న కొబ్బరి తురుము ఉంది కదండి, ఆ కొబ్బరి తురుముని అయితే అంతటిని ఇందులో యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే బెల్లాన్ని అయితే పాకం వచ్చే వరకు మనమైతే ఉడికించుకోవాలండి. ఈ ఛానల్ని అయితే నేను మా అత్తగారు కలిసి స్టార్ట్ చేసామండి. అందుకే వీడియోస్ కూడా మేము కలిసి చేస్తాము. అలాగే వాయిస్ కూడా నాకు కుదిరినప్పుడు నేను ఇస్తాను, కొన్ని అయితే మా అత్తగారు కూడా చెప్తారండి. మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళ కోసమని జస్ట్ చెప్తున్నానండి నేను. ఇప్పుడైతే బెల్లాన్ని అయితే మనం అయితే పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. బెల్లం అయితే ఇలా మనకి కొంచెం దగ్గర పడుతుంది అని ఇలా మనం వీడియోలో చూపిస్తున్నాం చూడండి అండి, ఇలా ఉడుకుతున్నట్టు ఇలా కనిపిస్తుంది. కొంచెం బెల్లం ఇలా దగ్గర పడుతుంది అనిపించినప్పుడు బెల్లం పాకాన్ని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే నీళ్ళని తీసుకొని చెక్ చేసుకోవాలండి. ఈ బెల్లం పాకాన్ని అయితే మనం నీళ్ళల్లో వేసినా కొంచెం ఉండయ్యేలా అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేకాని ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి, అప్పుడైతే బూరెలు మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయి. అందుకని ఈ బూరెలు మనకి కరెక్ట్గా రావడం అనేది అంతా ఈ బెల్లం పాకాన్ని మనం చేసుకోవడంలోనే ఉంటుందండి. కాబట్టి మనం నీళ్ళల్లో అయితే ఈ బెల్లం పాకాన్ని వేసుకున్నప్పుడు కొంచెం ఉండవ్వడానికి సరిపోతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే ఈ బెల్లం పాకంలో అయితే మనం కొంచెం కొంచెంగా బియ్య పిండిని అయితే వేసుకొని ఏదైనా గరిట కానీ లేకపోతే ఏదైనా కర్ర లాంటిది అయితే తీసుకొని అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా అంతా బాగా అయితే మనం కలిపేసుకోవాలండి. ఎప్పుడైతే మనకి ఇలా పిండి ఇలా ఉండ చేసుకొని ఇలా చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందో అంతవరకు కలుపుకుంటే సరిపోతుందండి. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి బూరెలు. నెక్స్ట్ అయితే ఇందులో అయితే మేమైతే నెయ్యిని కూడా యాడ్ చేసామండి. ఇలా కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందామండి. అందులో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడయ్యే లోపైతే మనం ఒక ప్లేట్ని తీసుకొని పిండిని అయితే అంతా ఒకసారి తీసుకోవద్దండి, ఆరిపోతుంది పిండి. అందుకోసం ఇలా కొంచెం కొంచెం పిండిని అయితే ప్లేట్లోకి తీసుకొని బూరెలను అయితే చేసుకుందామండి. ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇలా మనం చేసుకున్న బూరెలను అయితే ఆయిల్లో వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత అయితే పక్కకు తీసేసుకోవాలి. ఇలా అన్ని బూరెలను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా చాలా సింపుల్గా అలాగే పర్ఫెక్ట్గా కొబ్బరి బూరెలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరైతే ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.